హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఈ పందెం కోళ్ళ పెంపకంలో చాలామంది సక్సెస్ అయినప్పటికీ, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వైరస్‌ల వల్ల దెబ్బతినే ఉంటారు. మన ఫామ్‌లో మన కోళ్ళు ఆరోగ్యంగా తిరుగుతున్నంత సేపు ఈ వ్యాక్సినేషన్ గురించి మనకి గుర్తుకు రాదు. ఎప్పుడైతే ఫామ్‌లోకి వైరస్ అటాక్ అయిన తర్వాత కోళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉంటామో, అప్పుడు అందరం ఆలోచిస్తూ ఉంటాము. మనం ఇంతకు ముందుగానే వ్యాక్సిన్ వేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏదైనా వ్యాక్సిన్ వేయొచ్చా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ వైరస్ గాని ఫామ్‌లోకి వచ్చినట్టయితే చాలా కొద్ది రోజుల్లోనే వైరస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనం చాలా నష్టాల్ని చవిచూడడం చూస్తాము. సాధారణంగా వైరస్ అనేది మన కళ్ళకు కనిపించదు. అది ఎక్కువగా గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కానీ ఒక ఫామ్‌లోకి వైరస్ అనేది చాలాసార్లు ఎక్కువగా మనం వేసుకొచ్చేటువంటి చెప్పుల ద్వారా కానీ, మన బాడీ ద్వారా కానీ లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ముందుగా ఇలాంటి వాటికి బయోసెక్యూరిటీ పాటించడం చాలా మంచిది. ఈ బయోసెక్యూరిటీ వల్ల మనం వైరస్ లోపలికి రాకుండా ఉండడమే కాకుండా, మరియు వచ్చిన తర్వాత త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం నివారించవచ్చు. అయితే ఇలాంటి వాటి అన్నింటి నుంచి మన యొక్క కోళ్ళను కాపాడుకోవాలంటే మనకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ గురించి తెలిసి ఉండాలి. అదేవిధంగా కోడికి రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. లేదంటే ఖచ్చితంగా మనం మన యొక్క కోళ్ళను కోల్పోవాల్సి వస్తుంది. అయితే చాలామందికి ఈ వ్యాక్సిన్ వేసే క్రమంలో వ్యాక్సిన్ అంటే ఏమిటి? చాలామంది అంటూ ఉంటారు లైవ్ వ్యాక్సిన్ అంటారు, మరియు కిల్డ్ వ్యాక్సిన్ అంటారు. ఏ వ్యాక్సిన్ వేయాలి, ఏ వ్యాక్సిన్ని ఎప్పుడు వేయాలో తెలియక చాలామంది ఈ వ్యాక్సిన్స్ వేయడం కూడా మానేస్తున్నారు. చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏమిటంటే, కోడికి వైరస్ అటాక్ కాకముందు కాకుండా వైరస్ అటాక్ అవుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క వ్యాక్సిన్ని వేయడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా కోడి రోగం వచ్చినప్పుడు కానీ, లేదా వీక్గా ఉన్నప్పుడు కానీ వ్యాక్సిన్ చేయడం వల్ల కోడి ఇంకా త్వరగా చనిపోయే అవకాశం ఉంది. అయితే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, వ్యాక్సిన్ అనేది మందు కాదు. వ్యాక్సిన్ అనేది ఇది ఒక రక్షణ. ఉదాహరణకు మనం ఏ వ్యాధి నుంచి అయితే మన కోడిని కాపాడాలి అనుకుంటున్నామో, ఆ వ్యాధికి సంబంధించినటువంటి వైరస్ ఏదైతే ఉందో దాని యొక్క శాంపిల్ని మన కోడి యొక్క బాడీలోకి పంపిస్తాము. మనం పంపించేటువంటి ఆ వైరస్ శాంపిల్ ఎలా పంపిస్తామంటే, చాలా వీక్గా ఉన్నటువంటి బతికి ఉన్న వైరస్ని కానీ, లేదా ఆల్రెడీ చనిపోయిన వైరస్ని కానీ మనం లోపలికి పంపించడం జరుగుతుంది. అలా బాగా వీక్గా ఉండి బతికి ఉన్న వైరస్ని మనం అంటాము లైవ్ వ్యాక్సిన్ అంటాము. అలా కాకుండా చనిపోయినటువంటి వైరస్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం పంపించినట్టయితే దాన్ని మనం కిల్డ్ వ్యాక్సిన్ అంటాము. అయితే చాలామందికి లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి, కిల్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలని చాలా సందేహాలు ఉంటాయి. మనం ముందుగానే చెప్పుకున్నట్టు లైవ్ వ్యాక్సిన్ అనేది బతికి ఉన్న వైరస్ అన్నమాట. దీనిని లోపలికి పంపించిన తరువాత కోడి యొక్క బాడీ లోపల యాంటీబాడీస్ అనేవి చాలా త్వరగా పెరిగి కోడికి రక్షణ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ని కిల్డ్ రూపంలో పంపించినట్లయితే, అంటే కిల్డ్ వ్యాక్సిన్ రూపంలో కనుక పంపించినట్లయితే ఈ యొక్క వైరస్ని కోడి లోపల చంపడానికి కోడి లోపల యాంటీబాడీలు కొంచెం స్లోగా డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది కిల్డ్ వ్యాక్సిన్ వేసినప్పుడు. అయితే మనం లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి, కిల్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి అనేది మనం చూద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నట్టు లైవ్ వ్యాక్సిన్ వేసిన వెంటనే దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా యాంటీబాడీస్ కూడా త్వరగా తయారవుతాయి. కానీ ఈ యాంటీబాడీస్ ఎక్కువ రోజులు రక్షణ కల్పించలేవు. కావున మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, లేదా మన చుట్టుపక్కల ఫామ్స్లో కానీ వైరస్ అటాక్ అయింది అన్న డౌట్తో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి వెంటనే మన యొక్క ఫామ్కి రక్షణ కావాలి కాబట్టి కిల్డ్ వ్యాక్సిన్ వేసినట్టయితే వాటి యొక్క యాంటీబాడీస్ గ్రోతింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. మనకి సుమారు వారం నుండి 15 రోజుల తర్వాత మాత్రమే కిల్డ్ వ్యాక్సిన్ యొక్క రక్షణ మనకి మొదలవుతుంది. కావున మనకి ఇప్పుడు సత్వరమే మనకి యాంటీబాడీస్ కావాలి, వైరస్ నుంచి రక్షణ కావాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే లైవ్ వ్యాక్సిన్ వేస్తాం ముందు.
ఒకవేళ మనకి ఎటువంటి వైరస్ అటాక్లు లేవు ప్రస్తుతం అనుకున్నప్పుడు మనం భవిష్యత్తులో ఇలాంటి వైరస్ అటాక్స్ నుంచి మనం కాపాడుకోవడానికి కిల్డ్ వ్యాక్సిన్ మనం వేస్తాం. ఈ కిల్డ్ వ్యాక్సిన్ వేసిన తరువాత మనకి ఒక సుమారు 15 రోజుల తర్వాత నుంచి ఈ యొక్క వైరస్ అటాక్ నుంచి రక్షణ ఇవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. లైవ్ వ్యాక్సిన్ అనేది మనకి ఇప్పటికిప్పుడే కోడిని కాపాడడానికి వైరస్ అటాక్స్ నుంచి యాంటీబాడీస్ త్వరగా తయారవడానికి మనం మాత్రమే లైవ్ వ్యాక్సిన్ని ఉపయోగిస్తాము. కిల్డ్ వ్యాక్సిన్ అనేది లైవ్ వ్యాక్సిన్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సార్లు వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదు కిల్డ్ వ్యాక్సిన్ కనుక మనం వేసినట్లే. మీరు కావాలంటే వ్యాక్సిన్ వేసిన కోడికి మరియు వేయని కోడికి తేడా కూడా మనకి చాలాసార్లు కనపడుతుంది. అది ఏ విధంగా అంటే, వ్యాక్సిన్ వేసినటువంటి ఫామ్లో ఒక 100 కోళ్ళు కనుక ఉన్నట్లయితే వైరస్ అటాక్ అయినప్పుడు 100 కోళ్ళల్లో 2 నుంచి 5 కోళ్ళు మాత్రమే మనకి వీక్గా అవడం లేదా చనిపోవడం కానీ మనం చూడవచ్చు. వ్యాక్సినేషన్ వేయని ఫామ్లో అదే 100 కోళ్ళల్లో ఆ 2 లేదా 5 కోళ్ళు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. మిగిలిన 90 నుండి 95 కోళ్ళ వరకు ఖచ్చితంగా వైరస్ అటాక్ అయితే చాలా తీవ్రంగా చూపిస్తుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ వేసిన ఫామ్లో వైరస్ అటాక్ అయినప్పుడు స్ప్రెడ్ అవ్వడం కూడా చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఒక కోడి నుంచి ఇంకొక కోడికి అటాక్ అవ్వడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే వ్యాక్సినేషన్ వేయని ఫామ్లో ఒకరోజు వైరస్ అటాక్ అయిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే ఫామ్లో ఉన్న కోళ్ళ మొత్తానికి అటాక్ అయిపోయి మోర్టాలిటీ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఈ వ్యాక్సిన్స్ ఏవి ఉండేవి కాదు కదా, ఇప్పుడు ఎందుకు మనం ఈ వ్యాక్సిన్స్ వేయాలి, వ్యాక్సిన్స్ వేయడం వల్ల కోడి వీక్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతకుముందు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎటువంటి వ్యాక్సిన్స్ కానీ ఏవీ వేసుకోలేదు. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్న దాన్ని బట్టి మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి మన పిల్లలకు కూడా చాలామందికి వ్యాక్సిన్స్ మాత్రం ఖచ్చితంగా వేయిస్తున్నాం. ఉదాహరణకు మనం ఒక 100 కోళ్ళను కానీ మనం తీసుకున్నట్లయితే వాటికి ఎటువంటి వ్యాక్సిన్స్ వేయకుండా మనం పెంచినట్లయితే చివరికి మన చేతికి ఒక 5 నుంచి 10 కోళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ 10 కోళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా 90 కోళ్ళను మాత్రం మనం కాపాడలేము. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఈ పందెం కోళ్ళ పెంపకంలో 100 కోళ్ళల్లో 90 కోళ్ళు అయినా సరే ఖచ్చితంగా మనకి బతకాలి అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం కాబట్టి మనం ఈ యొక్క వ్యాక్సిన్స్ని ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్నాం. ఇందులో చాలామందికి ఈ వ్యాక్సిన్స్ గురించి తెలిసినప్పటికీ ఎవరికైతే ఇంతకుముందు ఈ వ్యాక్సినేషన్ గురించి తెలియదో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వ్యాక్సినేషన్స్ మొత్తం గురించి కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా మనం వ్యాక్సిన్ గురించి చెప్పినట్లయితే అంతగా అర్థం కాకపోవచ్చు. అందుకోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వివరించాల్సి వచ్చింది. మనం ఇప్పుడు కోడి పిల్ల పుట్టినప్పటి దగ్గర నుంచి కోడిని గాబులో ఎక్కించేంత వరకు మొత్తం ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే మ్యారిక్స్ కానీ, గుంబోరా కానీ, R2B కానీ, పౌల్ పాక్స్, ND, RDకి సంబంధించినటువంటివి, పాలివ్యాక్స్ వ్యాక్సిన్స్ గురించి, కిల్డ్ వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయాలి, లైవ్ వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయాలి, ఏ సీజన్లో ఎటువంటి వ్యాక్సిన్ వేయాలి, ఆ వ్యాక్సిన్ని ఏ వయసులోనే వేయాలి అనే దాని గురించి మనం ప్రతి ఒక్క వ్యాక్సిన్ గురించి పూర్తిగా ఒక కోర్స్ లాగా అంటే ఒక ట్రైనింగ్ లాగా ఒక 10 ఎపిసోడ్లు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనం గంబోరా వ్యాక్సిన్ గురించి తీసుకున్నట్లయితే అసలు గంబోరా వ్యాక్సిన్ మనం ఏ వ్యాధి కోసం వేస్తాము, అది ఆ వ్యాధి వచ్చినప్పుడు కోడిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అది కోడి యొక్క శరీరంలో ఏ భాగం మీద అటాక్ చేస్తుంది, అది అటాక్ చేసినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అయితే ఈ వ్యాక్సిన్ మనం ఏ వయసులో వేయాలి, ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. మన ఈ యొక్క వ్యాక్సినేషన్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేలోపు చిన్న రైతుల నుంచి చాలామంది వరకు కూడా వ్యాక్సిన్స్ మీద ఉన్నటువంటి అపోహలు కానీ లేదంటే వ్యాక్సిన్స్ ఎలా వేయాలని మీరే ఇంకొకరికి చెప్పే విధంగా ఉంటారు. కాబట్టి తర్వాత చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి పాటించవలసిన వీడియోస్. కాబట్టి మీకు కనుక ఈ యొక్క సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే, మీకు ఉపయోగం ఉందనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ హర్ష ఫార్మ్స్ అని యూట్యూబ్లో ఉంటుంది, అదేవిధంగా హర్ష రోస్టర్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది.
నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్.